ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, యేసుక్రీస్తు ప్రస్థనామంలో మీ అందరికీ వందనాలు. అలాగే దేవుని స్తోత్రాలు. ప్రియులారా, మనము గత కొన్ని వారాలుగా యేసుక్రీస్తు వారు ఆరోహణమైనప్పుడు చరణగా కొనిపోయి మనుషులకు అనుగ్రహించబడిన ఈవులేంటి అనే అనే అంశాలు నేర్చుకుంటా ఉన్నాం. ఆ ఈవుల గురించి నేర్చుకుంటా ఉన్నాం. గతంలో మనం 26 ఈవుల గురించి మనం నేర్చుకున్నాం. ఈ వారం 27వ ఈవుల గురించి మనం నేర్చుకున్నాం. 27వ ఈవి 27వ ఈవి ఏంటంటే, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలువబడినవారు. ఇప్పుడు మనము వెలిగించబడిన వారం, వెలుగులోనికి వచ్చినటువంటి వారు, వెలిగించబడినటువంటి వారు. మనం ఆశ్చర్యకరమైన దేవుని వెలుగులోనికి వచ్చాం. మనం చీకటిలో ఉండి ఎక్కడ ఉందా మాట? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో ఉండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారిని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమునై ఉన్నారు అనేసి అక్కడ రాయబడింది. అవునండి, మనము ఇక్కడ మనం పరిశీలన చేస్తే, మీరు చీకటిలో మునుపు ఎక్కడ ఉన్నామంటే చీకటిలో ఉన్నాం. చీకటిలో ఉండి ఎక్కడికి వచ్చామంటే ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి, దేవుని వెలుగులోనికి వచ్చాము. ఎందుకు అంటే దేవుని గుణాతిశయాన్ని ప్రచురం చేయటం కోసం వచ్చాము. అంటే మనం పూర్వము ఎలా ఉన్నాము అంటే, పూర్వము చీకటే ఉన్నాము. పూర్వము చీకటిగా ఉన్నాం. అంటే చీకటిగా ఉన్నామంటే మనం అనుకునే ఈ చీకటి కాదు, చీకటి సంబంధమైన కార్యాలు జరిగించేటటువంటి వారు, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు జరిగించేటటువంటి వారు. ఎఫ్సి పత్రికలో 5వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు మనం చదువుకుంటే, ఎఫ్సి పత్రిక 5వ అధ్యాయము 8 నుంచి 10 వచనాలు చదువుకుంటే, మీరు పూర్వము చీకటి అయి ఉంటరి, ఇప్పుడు ప్రభువునందు వెలుగై ఉన్నారు. ఒకప్పుడు పూర్వము ప్రభు దగ్గరికి రాక మునుపు మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామంటే, పూర్వము చీకటిగా ఉన్నారంట, ఇప్పుడు ప్రభువునందు వెలుగే ఉన్నారు. అంటే చీకటిగా ఉండటం, వెలుగే ఉండటం అంటే ఈ మనము చూసేటటువంటి రాత్రి వచ్చే చీకటి, పగలు వచ్చే వెలుగు, దీని గురించి చెప్తా ఉన్నాడా అంటే దాని గురించి కాదు. చూద్దాం 9వ వచనం. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము అను వాటిలో కనబడను. వెలుగు ఫలం ఏంటంట? వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము. వెలుగు ఫలము వెలుగే ఉన్నారంటే ఎలాంటి క్రియలు జరిగించేవాళ్ళు అంటే సమస్త విధములైన మంచితనం అంట, నీతి, సత్యము అను వాటిలో కనబడుతున్నది. గనుక ప్రభువుకి ఏదికి ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించి వెలుగు సంబంధాల వల్ల నడుచుకునేది అంటాడు. వెలుగు సంబంధాల వల్ల నడుచుకోవాలి. వెలుగు సంబంధాల వల్ల నడుచుకోవాలంటే ఏం చేయాలి అంటే, సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము, ఇవన్నీ వెలుగు సంబంధులు జరిగించే క్రియలు. వెలుగు ఫలము, వెలుగు సంబంధులు జరిగించే క్రియలు లేక వెలుగు ఫలము. పూర్వము మనం ఎక్కడ ఉన్నామంటే చీకట్లో ఉన్నాం. చీకట్లో ఉన్నామంటే అటువంటి చీకటి సంబంధమైన కార్యాలు. అందుకని 11వ వచనంలో ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివాడై ఉండక వాటిని ఖండించండి. అంధకార క్రియలు అంటే చీకటి వారము అంటాడు. మునుపు మనము ఎక్కడ ఉన్నామంటే చీకటిలో ఉన్నాం. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి, అంటే చీకటి, ఇక్కడ వెలుగు అనేది జరిగించే క్రియలను గురించి ఇక్కడ చెప్పబడింది. మనం పూర్వము అపరాధాల చేత, పాపము చేత చనిపోయి ఉన్నాం. ఈ లోక సంబంధమైన మూలపాఠాలకు లోబడి ఉన్నాం. దేవుని చిత్తాన్ని జరిగించినటువంటి పరిస్థితి ఇది. దాన్ని గురించి చెప్తున్నాడు ఏంటంటే, మునుపు చీకటే ఉన్నారు, ఇప్పుడు ప్రభునందు వెలుగే ఉన్నారు. వెలుగే ఉన్న మీరు ఏం చేయాలంటే వెలుగు ఫలాన్ని ఫలించాలి. వెలుగు ఫలం ఏంటి? సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము అను వాటిలో ఉన్నది అంటాడు వెలుగు ఫలము. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఆలోచిస్తే మరి మనము చీకటిలో ఉన్నవారం కాదు. చీకటిలో ఉన్నవారు పరిస్థితి ఏంటంటే, యేసుక్రీస్తు ఆయన ఆ దినము దొంగ వల్ల మీ మీదకి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కాదంట. ఆ దినము
మరి దొంగ వల్ల ఎవరి మీదకి వస్తుందంటే చీకట్లో ఉన్న వారి మీదకి వస్తుంది. పౌలు తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 4-8 వచనాలు మనం చూద్దాం. 4-8 వచనాలు మనం చూద్దాం. ఇక్కడ పౌలు తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 4-8 వచనాలు మనం చూద్దాం. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనే ఉన్నారు. మీరందరూ ఎలాంటి వాళ్ళంట? వెలుగు సంబంధులు పగటి సంబంధులు. 5వ వచనం, మీరందరూ వెలుగు సంబంధులు పగటి సంబంధులనే ఉన్నారు. మనము రాత్రి వారం కాదు అంటే చీకటి వారం కాదు. అక్కడ ఏమంటున్నాడు? రాత్రి వారం కాదంటే చీకటి వారం కాదంట. దేనికి సంబంధించిన వారు అంట? వెలుగు సంబంధులు పగటి సంబంధులు అంటాడు. ఇతరుల వల్ల నిద్రపోక మెలకుగా ఉండి మత్తులు కాక ఉందము. ఇతరుల వల్ల నిద్రపోక మెలకుగా ఉండి మత్తులు కాక ఉందాం. మెలకుగా ఉండడం అంటే ఈ మామూలు మనం రాత్రులు పండుకునే ఆ నిద్ర గురించా, ఆ పండుకుంటాం గురించా? అది కాదు. మెలకుగా ఉండాలి అంటాడు. నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోదురు, మత్తులుగా ఉండేవాళ్ళు రాత్రి వేళ మత్తులుగా ఉందరు. మనము పగటి వారమై ఉన్నాం కనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమ కవచములు రక్షణ నిరీక్షణ అయిన శిరస్త్రాణమును ధరించుకుందాము. ఇవి వెలుగు సంబంధులు వెలుగుకు సంబంధమైన క్రియలు జరిగించాలి. ఏంటంటే విశ్వాస ప్రేమ కవచము ధరించుకోవాలంటాము. పగటి సంబంధులు, మనం వెలుగు సంబంధులు కాబట్టి ఎలాంటి ఆయుధాలు మనం ధరించుకోవాలి, ఎలాంటి క్రియలు జరిగించాలి అంటే విశ్వాసం కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. ఈ ప్రేమ విశ్వాసం అనేది ఒక కవచం అనమాట. రక్షణ నిరీక్షణ అనేది ఒక శిరస్త్రాణం. ఇవి ధరించుకోవాలి. ఎందుకంటే మనము పగటి వారమై ఉన్నాము కనుక మత్తులుగా ఉండకూడదు. మరి ఏం చేయాలి అంటే ప్రేమలను విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణను శిరస్త్రాణము ధరించుకోవాలి అనేసి చెప్తా ఉన్నాడు. ఇంకా మనం పరిశీలన చేస్తే ఆయన వెలుగులోనే ఉన్న ప్రకారం మనం కూడా వెలుగులో ఉండాలంట. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో ఉండాలి. యోహాను రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో 5-7 వచనాలు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5-7 వచనాలు. మేము ఆయన వలన విన్న వర్తమానం ఏదనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమూ లేదు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన మనము అబద్ధము ఆడుతూ సత్యమును జరిగించుకుందుము. దేవుడు వెలుగై ఉన్నాడంట. మనం ఏం చేయాలి? ఆయనతో సహవాసం చేసినప్పుడు మనం కూడా వెలుగు సంబంధమైన క్రియలు చేయాలి. మనం ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొనుచు చీకటిలో నడిచిన అంటే చీకటిలో నడవటం ఏంటి? చీకటి సంబంధమైన క్రియలు జరిగిస్తే మనం అబద్ధం ఆడిన వారం అవుతాము, సత్యమును జరిగించుకుందాము. 7వ వచనం, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము కలిగి ఉందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రపరుతుంది. యేసుక్రీస్తు రక్తం మనకి ఎప్పుడు ప్రయోజనము, ఎప్పుడు మన ప్రతి పాపం నుంచి పవిత్రపరుస్తుంది అంటే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనం కూడా వెలుగులో నడుచుకోవాలి. అప్పుడు మనం అన్యోన్య సహవాసం కలిగి ఉంటాము. మనం వెలుగులో నడుచుకోవాలంటే మన పాపాన్ని విడిచిపెట్టాలి. ఆయనతో అన్యోన్య సహవాసం కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలి? పాపాలు ఒప్పుకోవాలి. పాపాలు ఒప్పుకొనే యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం తీసుకున్నప్పుడే మన దేవునికి మనకి మధ్యలో ఉన్న పాపం తొలగిపోతే అప్పుడే మనం దేవునితో సహవాసం కలిగి ఉండేటటువంటి పరిస్థితి. కాబట్టి అంధకార క్రియలను విడిచిపెట్టి తేజ సంబంధమైన యుద్ధోపకరణాలని ధరించుకోవలసిన అవసరం ఉంది. అలాగే యోహాను రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 9-11 వచనాలు అక్కడ మనం పరిశీలన చేస్తే వెలుగులో ఉన్నామని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించేవాడు ఇప్పటికీ చీకట్లోనే ఉన్నాడు. వెలుగులో ఉన్నామని చెప్పుకొనుచు చాలామంది మాకు జ్ఞానం ఉంది, మాకు అన్నీ బాగున్నాయి, మాకు అంతా తెలుసు అనేసి మాకు తెలుసు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ సహోదరుల్ని ప్రేమించలేరు. ఎంతోమంది మరి సత్యము తెలియకుండా అసలు క్రీస్తు అంటే తెలియని వాళ్ళు చాలామంది ఉంటే, క్రీస్తు అనే తెలిసిన వాళ్ళు కొంతమంది ఉంటే మేము క్రైస్తవులు అని చెప్పుకునే వాళ్ళు మరికొంతమంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా సత్యవాక్య ప్రకారం లేనటువంటి వారు, సత్యాన్ని తెలవనటువంటి వారు, తెలిసిన వాళ్ళు సత్యవాక్య ప్రకారం లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు.
మరి వాళ్ళందరికీ వాక్యం ప్రకటించాలి. సహోదరుని ప్రేమించాలంటే ఏం చేయాలి? ఏంటి సహోదరుని ఎప్పుడు ప్రేమించాలి? ఎలా ప్రేమించాలి? కాలుతో పట్టుకు నా శరీరం అప్పగించి నువ్వు ప్రేమ లేకపోతే వ్యర్థుండి అంటాడు. నా ఆస్తి అంతా అమ్మి బేదలకు ఇచ్చిన కూడా ప్రేమ లేకపోతే వ్యర్థుండి అంటాడు. అంటే ప్రేమ అంటే ఏంటి? ప్రేమ ప్రేమ ఏంటంటే ప్రేమ మత్తరపడదు, ఉప్పొంగదు, అమర్యాద నడుచుకుంటూ స్వప్రయోజనాన్ని విచారించదు. ప్రేమ ఏంటంటే జ్ఞానం ఉప్పొంగ చేయను, ప్రేమ క్షేమాభివృద్ధి కలగజేస్తుంది. మరి నీకు కలిగిన ప్రేమ మరి అనేక మంది ఆత్మలను రక్షించటానికి ఉపయోగిస్తున్నావా లేదా? అందుకని వెలుగులో ఉన్నావని చెప్పుకుంటున్నావా? నువ్వు వెలుగులో ఉన్నావని చెప్పుకున్న సహోదరుని ద్వేషించిన వాడు ఇప్పటికీ చీకట్లో ఉన్నాడు. అంటే ఏ సహోదరుని ప్రేమించటం అంటే ఏంటి? ఇది ముందు తెలుసుకోవాలి. చాలామంది నన్ను ప్రేమించట్లేదు, నన్ను ప్రేమించట్లేదు అనేసి వాళ్ళు వాళ్ళు కావాలని నన్ను ప్రేమించట్లేదని చెప్తున్నటువంటి పరిస్థితి. అసలు అసలు ప్రేమించడం అంటే ఏంటో తెలియనటువంటి అమాయకులు వీళ్ళు అనమాట. అసలు ప్రేమించడం అంటే వాక్యాన్ని చెప్పాలి. వాక్యం చెప్పటం, అనేక మందికి వాక్యం, మీకు తెలిసిన వాక్యాన్ని చెప్పాలి. ఎందుకంటే మేలనేది మెరిగిండి అలాగే చేయని వానికి పాపం కలుగుద్దంట. కాబట్టి వాక్యాన్ని మరి సువార్త ప్రకటించకపోతే పౌలు ఏమంటున్నాడు? అయ్యో నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అనేసి పౌలు చెప్తా ఉన్నాడు. మరి సువార్త ప్రకటిస్తున్నారా? సువార్త ప్రకటించడం అనేది సహోదరుని ప్రేమించడం. అంతేగాని చాలామంది వాళ్ళకి అనుగుణంగా ఈ వాక్యాన్ని వాళ్ళు అన్వయించుకునేటటువంటి పరిస్థితి. నన్ను ప్రేమించట్లేదు కదా, నాకు ఒక వ్యక్తి ఒక దాన్ని తింటుంటే సహోదరుని ప్రేమించు అనేసి నాకు పెట్టాలి, నాకు పెట్టవా అనేసి శారీరకంగా మరి ఆడిగేటటువంటి పరిస్థితి. ప్రేమించటం అంటే శరీరానికి పెట్టడం అనేది ప్రేమించటం కాదు. ప్రేమించటం అంటే సహోదరుని ప్రేమించటం అంటే నీ ఆత్మ నువ్వు ఎలా అయితే నరకం నుండి తప్పించడానికి నువ్వు ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నావో అలాగే అనేక మంది సహోదరులు ఉన్నారు. వాళ్ళు మేము క్రీస్తులోనే ఉన్నాం అనుకుంటున్నారు, కానీ క్రీస్తులో లేరు, వాక్యంలో లేరు, సత్యంలో లేరు. అలాగే అసలు క్రీస్తే తెలవనటువంటి వాళ్ళు అలా అనేక మంది ఉన్నారు. వారందరికీ మనం ఏం చేయాలి? సువార్త ప్రకటన చేయాలి. సువార్త ప్రకటించటం, వాక్యాన్ని చెప్పటం, వాళ్ళని అగ్నిలోంచి బయటికి లాగటం, ఇదే సహోదరుని ప్రేమించటం అనేది. అంతేగాని నాకంతా తెలుసు అనేది చెప్పనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు కాదు, వాళ్ళు ఎవరంటే దేవుని శాపానికి లోనైన వారు. పౌలు ఏమంటున్నాడు? నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అంటున్నాడు. మరి తెలుసుండి చెప్పకపోతే, మేలనేది చేయనెరుగుండి అలా చేయకపోతే ఏమవుతుంది? వాళ్ళకి పాపం వస్తుందండి. పాపం వస్తుందంటే నరకానికి వెళ్తారు. కాబట్టి ప్రియులారా, ఒకసారి వెలుగులో ఉన్నామని చెప్పుకొని తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటికీ చీకట్లోనే ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నాడు. అతని ఏందో అభ్యంతరకారమే ఏమీ కూడా లేదు. తన సహోదరుని ద్వేషించువాడు చీకట్లో ఉండి చీకట్లో నడుచు అతని చీకటిలో నడుచు కన్నులకు గుడ్డితనము కలగజేశాను కనుక తాను ఎక్కడికి పోతున్నాడో వాడు తెలియదు అంటాడు. సహోదరుని ద్వేషించేవాడు ఎక్కడున్నాడు? చీకట్లో ఉన్నాడు. అంటే వాక్యం చెప్పట్లేదు అనుకో. నువ్వు ఉన్న పరిస్థితి ఎక్కడున్నావు? చీకట్లో ఉన్నావు, మరణంలో ఉన్నావు, నరకంలో ఉన్నావు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నరకానికి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి. నాకు అంతా తెలిసంటే సరిపోదు, తెలిసింది చెప్తున్నావా లేదా? ఇది మనకు కావాలి. యేసుక్రీస్తు అన్నాడు, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటన. నీకు తెలిసినంతే చెప్పు. నాకు ఇంకా తెలుసుకోవాలంటే ఈ లోపు సత్యం ఏం చేస్తావు? నీకు ఎంత తెలుసో అంత తెలుసు. చెప్పు. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు రక్షకుడు, యేసుక్రీస్తు ప్రభువు, యేసుక్రీస్తు మన పాపాల కోసం ఈ లోకానికి వచ్చాడు, మన కోసం శ్రమ పడ్డాడు, సిలువలో రక్తం కార్చాడు, ఆయన మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, మరణాన్ని నిరర్థకం చేశాడు, జీవాన్ని అక్షయతను సువార్త వల్ల వెలుగులోకి తెచ్చాడు, యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళాడు, ఆయన విశ్వాసం ఉంచిన వారిని తిరిగి తీసుకెళ్ళడానికి వల్ల రాబోతున్నాడు అనేసి మనం చెప్పవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. అది చెప్పకపోవటం అనేది సహోదరుని ప్రేమించని వాడు ఎక్కడున్నాడంటే నరకంలో ఉన్నాడు. నాకంతా తెలుసు అని అంటాడు. పైపెట్టి వీళ్ళు వాక్యం చెప్తా ఉన్న వాళ్ళకి వంకలు పెడతా ఉంటారు. అట్లా కాదు, ఇట్లా కాదు, అట్లా అది అట్లా ఇది ఇట్లా అని వంకలు పెడతారు. కానీ చెప్పడు కానీ చెప్పేవాళ్ళే వంకలు పెట్టేటటువంటి పరిస్థితి. కాబట్టి ప్రియులారా, ఒకసారి నీకు తెలిసింది చెప్పాలి. చెప్పకపోతే ఎక్కడున్నావు? మరణంలో ఉన్నావు, నరకంలో ఉన్నావు, చీకట్లో ఉన్నావు. జాగ్రత్తగా ఆలోచించే. సహోదరుని ప్రేమిస్తున్నావా లేదా? ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. 28వ పాయింట్, తన్ను
28వ పాయింట్ ఏంటంటే తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యానికి వారసులుగా చేశాడు. తన్ను ప్రేమించు వారికి అంటే దేవుని ప్రేమించే వాళ్ళకంట వాగ్దానం చేసిన రాజ్యానికి వారసులుగా. ఇప్పుడున్న పరిస్థితుల్లో దేవుని ప్రేమించేవాళ్ళు ఎవరు? దేవుని ప్రేమించేవాళ్ళు ఆయన ఆజ్ఞలు గైకునేవాడే ఆయన ప్రేమించేవాళ్ళు. ఆయన ప్రేమించేవాళ్ళు, ఆయన చిత్తాన్ని జరిగించేవాళ్ళు, ఆయన ఇష్టాన్ని నెరవేర్చేవాళ్ళు, ఈ ఈ సువార్త ప్రకటించేవాళ్ళు, అనేక మందిని నరకం నుండి తప్పించేవాళ్ళు. వాళ్ళే తను ప్రేమించేవాళ్ళు, దేవుని ప్రేమించేవాళ్ళు. తను ప్రేమించే వారికి వాగ్దానం చేసినటువంటి రాజ్యము ఒకటి ఉందంట. ఆ రాజ్యానికి వారసులుగా చేసేంట. ఆ రాజ్యానికి మనం వారసులు తను ప్రేమించే వారికి. ఎక్కడుందో యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో 5వ వచనంలో ఈ మాట రాయబడింది. నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసములో భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకునలేదా? దేవుడు ఏర్పరచుకునలేదా అంటాడు. ఏంటి దేవుడు ఏర్పరచుకున్నదే అంటే ఈ లోక విషయంలో దరిద్రులైన వారికి విశ్వాసంలో భాగ్యవంతులుగా చేశాడంట. అంత మాత్రమే కాదు, కానీ తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన రాజ్యానికి వారసులుగా చేశాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో దేవుడు ప్రేమించిన వారికి రాజ్యము ఒకటి ఉందంట. ఆ రాజ్యంలో వారసులుగా మనం చేశాడు. ఇప్పుడు మనం ఆ రాజ్యంలో ఉన్నాం. ఆ రాజ్యమే దేవుని రాజ్యము, ఆ రాజ్యమే క్రీస్తు రాజ్యము, ఆ రాజ్యమే పరలోక రాజ్యము. అదే క్రీస్తు సంఘము, క్రీస్తును శిరస్సుగా కలిగిన సంఘము. మరొక మాట 29వ పాయింట్ మనం చూద్దాం. 29వ పాయింట్ దేవుని కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. ఇంకో పాయింట్ ఏంటంటే దేవుని కుమారుని యొక్క రాజ్య నివాసులు. యేసుక్రీస్తు పాపం అనే చెరగా కొనిపోయి మనుషులకు అనుగ్రహించిన ఈవుల్లో ఒకటేంటంటే దేవుని కుమారుని యొక్క రాజ్యము. అంతకు మునుపు సాతాను యొక్క రాజ్యములో ఉన్నాం. భూమి మీద 2 రాజ్యాలు ఉన్నాయి. ఒకటి అంధకార సంబంధమైన అధికారము, 2 దేవుని అధికారము అంటే దేవుని రాజ్యము, పరలోక రాజ్యము, క్రీస్తు రాజ్యము. ఈ 2 ఉన్నాయి, 2 అధికారాలు ఉన్నాయి. ఒకటి సాతాను అధికారము, 2 దేవుని అధికారం. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనము ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినటువంటి వారము, ఎక్కడి నుంచి ఎక్కడికి ఏ రాజ్యం నుండి ఏ రాజ్యంలోనికి వచ్చాము అంటే కొలసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో, కొలసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారము నుండి విడుదల చేసి, ఆయన మనలను అంధకార సంబంధమైన విడుదల చేసి, ఆయన అంటే తండ్రి అనే దేవుడు మనలను అంధకార సంబంధమైన అధికారము, ఒక అధికారం ఉందంట, అంధకార సంబంధమైన అధికారం ఎఫ్సి పత్రికలో చెప్తాడు, మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారైనగా ఆయన క్రీస్తులో మిమ్మల్ని బ్రతికించాడంట. మునుపు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతికి అనగా అవిధేయులైన వారిని ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకున్నారు. అంటే అవిధేయులైన వారిని ప్రేరేపించు శక్తికి అధిపతి ఒకడు ఉన్నాడంట. వాడిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకున్నాం. మరి అలాంటి పరిస్థితుల్లో మనం ఎక్కడ ఉన్నామంటే అంధకార సంబంధమైన అధికారంలో ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో ఉన్న మనల్ని ధర్మశాస్త్రము కొట్టేయటం ద్వారా, ధర్మశాస్త్రం ఉన్న పాపం అనే చెర నుంచి విడిపించడం ద్వారా మన చరణం ధర్మశాస్త్రం అనే ఉన్న పాపం అనే చెరలో బంధించబడిన వారిని విడిపించడానికి పాపం అనే ధర్మశాస్త్రం వల్ల కలిగిన పాపం అనే చెరగా పట్టుకుపోవటం ద్వారా మనకు కలిగినటువంటి ఈవులు ఏంటి అంటే ఆయన కొలసి 1:13 ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారము నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో భూమి మీద క్రీస్తు రాజ్యము అనేది స్థాపించబడిపోయింది. దేవుడు తన రాజ్యాన్ని భూమి మీద పునఃస్థితి స్థాపన జరిగించాడు. ఆ రాజ్యానికి రాజుగా దేవుడు యేసుక్రీస్తు నియమించాడు. మనల్ని సాతాను అధికారంలో నుండి విడుదల చేసి, అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి, తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా. ఇప్పుడు మనం ఏ రాజ్య నివాసులుగా ఉన్నామంటే ఎప్పుడైతే బాప్తిజం తీసుకుంటున్నామో, బాప్తిజం తీసుకున్న మన యొక్క స్థితి ఏంటంటే అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేయబడ్డాం. ఎవరి రాజ్యంలో చేర్చబడతామంటే యేసుక్రీస్తు రాజ్యంలో, తన కుమారుని రాజ్యంలో చేర్చబడినటువంటి పరిస్థితి మన జీవితాల్లో ఉంది. మరొక వచనాన్ని చూద్దాం. ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయంలో 6వ వచనం మనం పరిశీలన చేస్తే, ప్రకటన గ్రంథంలో
1:6 పరిశీలన చేస్తే, మనలను ప్రేమించుతూ తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి ఆ, మహిమ ప్రభావము యుగయుగములకు కలుగును గాక అని చెప్పి, ఆయన మనలను తన తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యముగా యాజకులుగా చేశాడు. ఆయన అంటే యేసుక్రీస్తు వారు మనలను తన తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యముగా యాజకులుగా చేశాడు. మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఒక రాజ్యముగా ఉన్నాం. మనం ఒక రాజ్యము. ఏ రాజ్యము? వెలుగు సంబంధమైన రాజ్యము. ఆ రాజ్యమే క్రీస్తు రాజ్యము. క్రీస్తు రాజ్యము కుమారుని యొక్క రాజ్యము. ఆ రాజ్యమునకు ఒక రాజ్యముగాను యాజకులుగా చేశాడంట. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారమును విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడంట. ఇక్కడేమంటాడు? ఆయన మనలను తన తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యముగా యాజకులుగా చేశాడు. చేస్తాడని ఉందా, చేశాడని ఉందా? ఈ మాటలు ఎప్పుడు రాయబడి? మొదటి శతాబ్దంలో రాయబడి. అంటే కుమారుని యొక్క రాజ్యంలో చేర్చబడ్డామా లేదా? అంధకార సంబంధమైన అధికారమును విడుదల గావించబడి వెలుగు సంబంధమైన రాజ్యంలో చేర్చబడ్డామా లేదా? చేర్చబడ్డాం. చాలా మంది చెప్తుంది ఏంటంటే, యేసురాజుగా వస్తాడు, యేసురాజుగా వచ్చుతున్నాడు, యేసురాజుగా వచ్చుతున్నాడు అనేసి పాటలు పాడేటటువంటి, ఇంకా యేసు రాజ్యము ఇంకా రాలేదు, ఇంకా రాలేదు, ఇంకా రాలేదు అని చెప్పేది. ఆల్రెడీ ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటంటే, ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారము విడుదల చేశాడు, వెలుగు తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు అనేసి ఇక్కడ రాయబడింది. ఇక్కడ మొదటి శతాబ్దంలో రాయబడింది. అలాగే కొలసి పత్రికలో కూడా ఆయన మనల్ని 1:13 ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారము విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసేసాడు. ఎప్పుడు చేశాడు? ఎప్పుడు రాయబడి? మొదటి శతాబ్దంలో రాయబడిన మాటలు. కాబట్టి ప్రియులైన ఒకసారి ఆలోచించండి. ఇంకా భవిష్యత్తులో క్రీస్తు రాజ్యం వస్తుంది అనేది కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరైతే క్రీస్తు రక్తంలో కడబడి సంఘంలో చేర్చబడ్డారో, యేసుక్రీస్తు నామంలో బాప్తిజం తీసుకుని సంఘంలో చేర్చబడ్డారో, వాళ్ళు క్రీస్తు రాజ్యములో, కుమారుని రాజ్యములో మనం చేర్చబడినటువంటి వారము. అంధకార సంబంధమైన అధికారములు విడుదల గావించబడినటువంటి వారము. మరొక వచనాన్ని చదువుదాం. ప్రకటన గ్రంథం 1:9 ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, నేను కూడా పాలివాడును అనేసి యోహాను గారు చెప్తా ఉన్నాడు. ఆ రాజ్యములో ఆ మొదటి శతాబ్ద కాలంలోనే ఆ రాజ్యం అనేది స్థాపించబడిపోయింది. వెలుగు సంబంధమైన రాజ్యం అనేది స్థాపించబడిపోయింది. దేవుని రాజ్యం అనేది స్థాపించబడిపోయింది. క్రీస్తు రాజ్యం అనేది స్థాపించబడిపోయింది. పరలోక రాజ్యం అనేది స్థాపించబడిపోయింది. అదే సంఘము. ఆ రాజ్యంలో నేను కూడా పాలివాడును. ఆ సంఘం కోసం నేను కూడా పని చేస్తున్నాను, కష్టపడుతున్నాను. ఆ సంఘంలో నేను కూడా ఉన్నాను, ఆ క్రీస్తు సంఘంలో అనేసి ఇక్కడ చెప్తా ఉన్నాడు. చూద్దాం. ప్రకటన గ్రంథం 1:9 మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలలోను రాజ్యములోను సహనములోను పాలివాడనైన యోహాను నేను. యోహాను గారే దేంట్లో పాలివాడంట? యేసును బట్టి కలుగు శ్రమల్లో పాలివాడంట, ఆ రాజ్యములో పాలివాడంట, సహనములో పాలివాడంట అని చెప్తున్నాడు. అంటే రాజ్యంలో నేను కూడా పాలివాడను, నేను కూడా రాజ్యంలో ఉన్నాను అని చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ చెప్తా ఉన్నాడు. కాబట్టి ప్రియులరా, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఎక్కడికి వచ్చాము? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాశ్రయం ప్రచురం చేయనిమిత్తం ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహంగా ఉన్నాం. మనల్ని అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి దేవుడు తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసేశాడు. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. మరి అపోస్తులైన పౌలుతో యేసుక్రీస్తు చెప్తా ఉన్నాడు. యేసుక్రీస్తు పౌలుతో చెప్తా ఉన్నాడు. ఏం చెప్తా ఉన్నాడు? దాని ఇక్కడ అపోస్తుల కార్యం 26 16, 17, 18 వచనాలు మనం చూసుకుంటే, అపోస్తుల కార్యాలు 26 16, 17, 18 వచనాలు చూసుకుంటే అక్కడ ఏముంది? 16వ వచనం, నీవు నన్ను చూచిన సంగతిని గూర్చియు నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చియు నిన్ను పరిచారకుడిగాను సాక్షిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నిన్ను పరిచారకుడిగా సాక్షిగా నియమించటానికి నేను నీకు కనబడ్డాను అని చెప్తున్నాడు. నీవు లేచి పాదము మోపి నిలువుము. నీవు లేచి పాదము మోపి ఎందుకు పౌలునితో చెప్తున్నాడు, నువ్వు లేచి పాదం మోపి నిలువు అని. ఎందుకంటే నేను ఈ ప్రజలను అన్యజనుల వలనను హాని కలగకుండా నేను కాపాడతా. ఈ ప్రజల వలన అన్యజనుల వలన హాని కలగకుండా నేను కాపాడతాను. ఇంకేంటి?
ఇంకెందుకు నియమిస్తున్నాడు? వారు చీకటిలో నుండి వెలుగులోనికి, వారు ఎక్కడున్నారు? చీకటిలో ఉన్నారు. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపుకు, నాయందలి విశ్వాసం చేత పాప క్షమాపణ పరిశుద్ధపరచబడి వారిలో స్వాస్థ్యము పొందినట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి ఎద్దకు పంపుదును అంటాడు. వాళ్ళు ఎక్కడున్నారంట? చీకటిలో ఉన్నారంట. చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారంలో నుండి దేవుని వైపుకు మరల్చుటకు, అంటే దేవుని రాజ్యంలోనికి. దేవుడు తన రాజ్యాన్ని భూమి మీద పునఃస్థితి స్థాపన జరిగించాడు. అది ఎవరి ద్వారా అంటే క్రీస్తు ద్వారా. కాబట్టి ఆ రాజ్యానికి రాజుగా ఎవరు నియమించాడంటే యేసుక్రీస్తుని రాజుగా నియమించాడు. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, భూమి మీద ఎన్ని రాజ్యాలు విస్తరించబడతాయంటే 2 రాజ్యాలు విస్తరణ. ఒకటి అంధకార సంబంధమైన అధికారము, 2 దేవుని రాజ్యము, లేక అదే క్రీస్తు రాజ్యము, అదే పరలోక రాజ్యము. అట్లా అనమాట. అయితే ఇక్కడ అందుకేనంటాడు, ఒకటి చీకటిలో ఉన్నారు, వెలుగులోనికి నడిపియాలి. ఇంకోటి ఏంటి? అంధకార సంబంధమైన అధికారంలో ఉన్నారు, వాళ్ళ దేవుని వైపు మరల్చాలి. అందుకోసమే నేను నీకు కనపడ్డాను అని చెప్పి యేసుక్రీస్తు పౌలుతో చెప్తా ఉన్నాడు. నెక్స్ట్ 30వ పాయింట్ ఏంటంటే, పరలోక పౌరస్థితి కలిగిన వారం. ఎప్పుడైతే ధర్మశాస్త్రం కొట్టివేయబడిందో, పాపానికి బలమైన ధర్మశాస్త్రం కొట్టివేయబడిపోయిందో, వెంటనే మనకి ఏం జరుగుతుందంటే, పాపము నుండి విమోచించబడటం అనేది యేసుక్రీస్తు దగ్గరకు రావటం ద్వారా పాప విమోచన అనగా రక్షణ, అనగా పాప విమోచన జరుగుతుంది. పరిశుద్ధపరచబడిన వాళ్ళ స్వాస్థ్యాన్ని మనం పొందుకుంటున్నాము, నీతిమంతులుగా తీర్చబడుతున్నాము, ఇవన్నీ తీర్చబడుతున్నాం. ఎప్పుడైతే పాపాలు క్షమించబడిపోయినాయో ఇమీడియట్ మన పౌరస్థితే మారిపోతుంది. పాపంలో ఉన్నప్పుడు మన పౌరస్థితి ఎక్కడంటే నరకము. ఎప్పుడైతే యేసుక్రీస్తులో పాప క్షమాపణ జరిగిందో మన పౌరస్థితి ఇమీడియట్ మారిపోతుంది. ఎక్కడ పౌరస్థితి కలిగి వారం అవుతుంటే పరలోకములో పౌరస్థితి. ప్రియులారా, ఈ భూమి మీద పౌరస్థితి కోసం, భూమి మీద ఒక దేశం యొక్క పౌరస్థితి మన కోసం కొంతమంది చాలా ప్రయాసపడుతూ ఉంటారు. నాకు ఫలానా దేశంలో పౌరస్థితి వస్తే బాగుండు, ఫలానా దేశంలో పౌరస్థితి వస్తే బాగుండు అనేసి ఆలోచిస్తూ ఉంటారు, అనేసి ప్రయాసపడుతూ ఉంటారు, దానికోసం కష్టపడుతూ ఉంటారు. అయితే ప్రియులారా, ఇప్పుడు మన పౌరస్థితి ఎక్కడంటే పరలోకము, దేవుడున్న లోకము, పరలోకంలో దేవుడున్న లోకంలో అక్కడ పౌరస్థితి అంట. ఎందుకంటే దేవుడు జగత్తు పునాది వేయబడక మురిపే మనలను తన కోసం నిర్ణయించుకున్నాడంటే, తన కుమారులుగా ఉండడానికి, పరిశుద్ధులుగా ఉండడానికి, తన సన్నిధిలో ఉండాలి అనేసి నిర్ణయించుకున్నాడు జగత్తు పునాది వేయబడక మునిపే. అందుకనే మళ్ళీ దేవుడు మనకి పౌరస్థితి ఇస్తున్నాడు. ఎవరి పౌరస్థితి అంటే, దేని పౌరస్థితి అంటే పరలోక పౌరస్థితి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో మన పౌరస్థితి పరలోకంలో ఉన్నదే అంటాడు. మన పౌరస్థితి ఎవరితో మాట్లాడుతున్నాడు? క్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్ళు, పరిశుద్ధపరచబడిన వారు, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు, వాళ్ళతో చెప్తున్నాడు. అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షకుని నిమిత్తము కనిపెట్టుకున్నాం. యేసుక్రీస్తు రెండోసారి రాబోతున్నాడు. ఆ క్రీస్తు రెండోసారి రావటాన్ని గురించి మనం కనిపెట్టుకున్నాం అండి. ఈ ప్రియులను ఒకసారి ఆలోచన, పరలోక పరిస్థితి అంటే దేనికి సంబంధించింది? శరీరానికి సంబంధించిందా, ఆత్మకు సంబంధించిందా? జవాబు శరీరానికి సంబంధించింది కాదు, ఇది ఆత్మకు సంబంధించింది. పరలోక పరిస్థితి. శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు మొన్నే కనుక తిరిగి మన్నే అయిపోతావు. భూమిలో నుంచి వచ్చావు, మట్టి నుండి చేశాడు, దానికి తీర్పు తీర్చాడు దేవుడు. మొన్ను కనుక మన్న అయిపోతావు. ఈ శరీరం పరలోకం వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు. పరలోక పరిస్థితి అనేది దేనికి అంటే ఆత్మకి. ప్రియులరా, మనిషి ఇద్దరు పురుషులు కలిగి బాహ్య పురుషుడు అనగా శరీరము మట్టి నుండి తీయబడింది, తిరిగి మన్న అయిపోతుంది. ఆంతర్య పురుషుడు అనగా ఆత్మ దేవుని నుండి విడిపోయిన వాడు, తిరిగి దేవుని యొద్దకు వెళ్ళవలసిన వాడు, పరలోకానికి వెళ్ళవలసిన వాడు ఆత్మ. ప్రియులరా, ఒకసారి ఆలోచించేయండి. మన లోకమేది? ఈ లోకానికి యాత్రికులుగా పరదేశులుగా ఉన్నాం, యాత్రికులుగా ఉన్నాం. మన పౌరస్థితి పరలోకంలో ఉంది. ఇదే నా పౌరస్థితి అనేసి ఈ లోకంలో జీవిస్తూ ఇక్కడే బతికేస్తాం అనేసి ఎన్నెన్నో ఆశలు పెట్టుకుని ఎన్నెన్నో కార్యాలు జరిగాయి. ఎంతో డబ్బు సంపాదిస్తున్నారు, ఎంతో మోసంగానే దగాగానే ఏదో రకరకాలుగా డబ్బు సంపాదనే ప్రాముఖ్యంగా ఈ చేసేటటువంటి పరిస్థితి ఉంది. మనం లేఖనం చెప్తుందంటే మనం ఈ లోకంలోనికి ఏమి తీసుకురాలేదు, దీంట్లోంచి ఏమి తీసుకుని పోలేము. మనము దిగంబర్లుగానే వచ్చాము, దిగంబర్లుగానే తిరిగి వెళ్తాం అనేసి
లేఖనాల్లో చాలా స్పష్టంగా చెప్తూ ఉంటుంటే ఇంకా మనం ఏం చేస్తున్నాం అంటే ఈ లోకం ఇదే శరీరానికి కలిగిన పౌరస్థితి గురించి ఆలోచిస్తున్నాం. శరీరానికి సంబంధించిన వాటిని సమకూర్చుకుంటూ దాన్ని సంపాదించుకుంటం కోసమే మనం ప్రయాసపడుతున్నాం. కానీ నేను ఆత్మ అనేది, ఆత్మకి పౌరస్థితి అనేది ఈ లోక సంబంధంగా మైనది కాదు. ఆత్మ ఈ లోక సంబంధమైనది కాదు. ఆత్మకి పౌరస్థితి కూడా ఈ లోకంలో లేదు. కాబట్టి ఆత్మ ఎక్కడికి వెళ్ళాలంటే పరలోకానికి వెళ్ళాలి. ఆత్మ పరలోకానికి కానీ నరకానికి కానీ వెళ్ళొద్దు అనమాట. నరకానికి వెళ్ళకోకుండా ఉండటం కోసమే యేసుక్రీస్తు వచ్చి సిలువలో రక్తం కార్చాడు. ఆ సిలువలో కార్చిన రక్తదారుల ద్వారా మనం పాపాలు క్షమించబడి మనం క్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడి మన పరిస్థితి ఎక్కడ ఉంటుందంటే పరలోకంలో ఉంది. కాబట్టి ప్రియులారా, మీరు పరదేశులు యాత్రికులు ఉన్నారు. ఎక్కడ? పేతురు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 11వ వచనంలో. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో, ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులనే ఉన్నారు. మీరు పరదేశులు, ఈ దేశం కాదు మీది. మీరు యాత్రికులు, కొన్ని దినాలే ఇక్కడ ఉంటారు. మనం ఒక దేశానికి వెళ్ళి, లేకపోతే ఒక పట్టణానికి వెళ్ళి, లేకపోతే మనది కానీ వేరే గ్రామానికి వెళ్ళి మనం అక్కడ ఎన్ని రోజులు ఉంటామంటే కొన్ని రోజులు ఉంటాం. మనం యాత్రికులుగా ఉన్నాం. కొన్ని రోజులు అక్కడ ఉంటాం. మనం యాత్రికులుగా ఉన్నాం. మళ్ళీ ఎక్కడ రావాలి? మనం ఎక్కడి నుంచి మనం బయలుదేరి వచ్చామో మన స్వగ్రామానికి రావాలి. అలాగే మనం ఒకప్పుడు పరలోకంలో ఉండేవాళ్ళం, దేవుల్లో ఉండేవాళ్ళం, దేవుడే ఉండేవాళ్ళం. దేవుళ్ళలో దేవుడే ఉండగా దేవుల్లో జీడిపోయి కుమారుడైన దేవుళ్ళుగా ఈ లోకానికి వచ్చాం. వచ్చిన మనం మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలంటే పరలోకానికి వెళ్ళాలి. పరలోకం అందుకని అంటాడు పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో 17వ వచనంలో మనం చూస్తే అక్కడ పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతివానికి తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేస్తున్నారు కనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయంతో గడుపుడి. పరదేశులై ఉన్నంత కాలం పరదేశులుగా ఉన్నారంట మీరు. ఇక్కడ పరదేశులు, అందుకనే భయంతో గడపాలి. ఎందుకంటే అపవాది ఎవరిని మింగుదనాన్ని వెతుకుతూ తిరుగుతున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? భయంతో వణుకుతో మన స్వరక్షణను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మీరు పరదేశంలో ఉన్నారు కనుక భయంతో వణుకుతో గడపండి అంటాడు. ఎందుకంటే ఈ మన పౌరస్థితిని మరి వాడు ఏం చేస్తాడంటే మన పౌరస్థితి పోగొట్టుకునేలాగా మనకి చేసే సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపంలో మనల్ని లాగుతూ ఉంటాడు. కాబట్టి వీళ్ళరా ఒకప్పుడు మనం పరిశీలన చేస్తే, పితరుల విషయంలో మనం పరిశీలన చేస్తే ఎబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో అక్కడ రాయబడినటువంటి విశ్వాస వీరుల గురించి ఒకసారి మనం పరిశీలన చేస్తే, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు గురించి మనం ఒకసారి ఆలోచన చేస్తే, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు వాళ్ళు పరిస్థితి గురించి ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనంలో రాయబడింది. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనంలో, వీరందరూ వాగ్దాన ఫలం అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనములు చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికములు ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారే మృతి పొందారంట. వీళ్ళు బతికున్న కాలంలో వాళ్ళంట వాగ్దాన ఫలం అనుభవించకపోయినను దూరము నుండి చూచి వందనములు చేసి తాము భూమి మీద పరదేశులము యాత్రికములై ఉన్నామని. ఇప్పుడున్న పరిస్థితుల్లో భూమి మీద మనం పరదేశులు యాత్రికులుగా ఉన్నాం. నేనోని ఆత్మకి పౌరస్థితి పరలోకంలో ఉంది. ఈ శరీరాన్ని ఎప్పుడైతే విడిచిపెట్టేసామో, ఈ శరీరాన్ని విడిచిన మరుక్షణమే మనం పరదేశికి వెళ్తాం. యేసుక్రీస్తు 2వసారి వచ్చినప్పుడు పరలోకానికి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రియులారా, మనం తాము భూమి మీద పరదేశులు యాత్రికులు ఉన్నామని ఆ విశ్వాస వీరులందరూ కూడా మరి తలంచారంట. తలంచి ఒప్పుకొని విశ్వాసం ద్వారా మృతి పొందారు. మేము భూమి మీద పరదేశుల యాత్రికులు ఉన్నామని ఒప్పుకొని వాళ్ళు ఏం చేశారు? విశ్వాసం గలవారే మృతి పొందారంట. ఒకసారి ఆలోచించండి. మనమే ఉన్న ఆత్మ పౌరస్థితి ఎక్కడుందంటే పరలోకంలో ఉంది. మరి ఆత్మ కోసం ఏమన్నా ఆలోచిస్తున్నావా? అంతా మనం జీవించిన కాలం అంతా కూడా శరీరం కోసమే ఆలోచిస్తున్నాం. ఈ శరీరం ఎంతకాలం ఉంటుంది? ఒకసారి 70 సంవత్సరములు, అధిక బలం ఉన్నాడు 80 సంవత్సరాలు. అంతే. ప్రతి వాళ్ళు పుట్టినవాడు గిట్టక మానడు, మరణం చూడక బ్రతుకు నరుడు ఎవడు లేడు అని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. దేనికోసం కష్టపడుతున్నావు? దేనికోసం ప్రయాసపడుతున్నావు? నీ ఆత్మ పౌరస్థితి పరలోకంలో ఉంది అనేది నువ్వు గుర్తించగలిగావా? ఒకవేళ ఆ పౌరస్థితిని నువ్వు సంపాదించుకున్నావా?
మనం ఏం చేస్తున్నాం ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తు మరి సిలువలో మృతి పొంది ధర్మశాస్త్రం వలన పాపం అనే ధర్మశాస్త్రం వలన పాపం అనే చెరగా పట్టుకుపోయాడు. చెరగా పట్టుకుపోవటం ద్వారా మనకు వచ్చిన ఈవి ఏంటి అంటే ఆయన పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించాడు. మరొక మాట చూద్దాం, 31వ వచనం, 31వ పాయింట్. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకి మన దేవుడు క్రీస్తులో మనకు అనుగ్రహించిన ఈవేంటంటే ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము ఎవరిలో? క్రీస్తులో అనుగ్రహించాడంట. మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో లోకంలో ఉన్నవారు యేసుక్రీస్తుని ఏమన్నా వేటిని అడుగుతున్నారంటే లోకాన్ని అడుగుతున్నారు, శరీరం కోసం అడుగుతున్నారు, శరీర ఆశలు తీర్చుకుంటానికి అడుగుతున్నారు, శరీర సంబంధమైన వాటినే యేసుక్రీస్తుని అడుగుతున్నారు. కానీ దేవుడు యేసుక్రీస్తులో పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని అనుగ్రహించాడు. మరి వాటిని మనం చూడగలుగుతున్నామా? వాటిని మనం గుర్తించగలుగుతున్నామా? ఒకసారి ఆలోచించేయండి. ఎక్కడంటే ఎఫ్సి పత్రిక 1:3 మన ప్రభువుకి యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతించబడునుగాక. ఆయన పరలోక విషయంలో ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ప్రతి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించేశాడు అనేసి అక్కడ రాయబడింది. మరి వేటి కోసము మనం ప్రయాసపడుతున్నాం, దేనికోసం మనం తాపత్రయపడుతున్నాం? దేవుడు నాకు ఫలాన్ని ఇచ్చాడు అని నువ్వు దేని గురించి చెప్తున్నావు? శరీరానికి సంబంధించిన వాటిని గురించి చూపిస్తూ దేవుడు నాకు ఇది ఇచ్చాడు అంటున్నావు. నీకు ఇచ్చాడంటే ఆత్మకి ఇచ్చాడా, శరీరానికి? ఈ లోకం ఇవన్నీ గాలి ఎండ వాన ఇవన్నీ దేనికోసం? ఇవన్నీ శరీరం కోసమే. మనం కట్టుకునే ఇల్లు దేనికోసం? శరీరం కోసమే, ఆత్మ కోసమో కాదు. మరి మనం సంపాదించే సంపాదన దేనికోసం ఖర్చు పెడుతున్నాం? ఇదంతా కూడా శరీరం కోసమే ఖర్చు పెడుతున్నాం. మరి ఆత్మ కోసం నువ్వేమైనా పాటుపడుతున్నావా, ఆలోచిస్తున్నావా, కష్టపడుతున్నావా? నీ ఆత్మ పౌరస్థితి పరలోకంలో ఉంది కదా. నీకు పరలోక విషయంలో ప్రతి ఆశీర్వాదాన్ని అనుగ్రహించాడు కదా. మరి వాటిని నువ్వు పొందుకోవాలని ప్రయత్నం పడుతున్నావా? ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. మోసం జరిగిపోయింది. సాతాను మోసం చేస్తా ఉన్నాడు. సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకున్నాడు. వాని నీతి పరిచారకుల వేషం ధరింపజేశాడు. ఇది ఆశ్చర్యం కాదంటాడు. ఆశ్చర్యం కాదు. ఏం చేస్తున్నాడు? వాక్యాన్ని కలిపి జరుపుతున్నాడు. వాని నీతి పరిచారకుల వేషం ధరింపజేశాడు. వాళ్ళు వచ్చేసి మనకేం చెప్తున్నారంటే ఇదే దేవుని ఆశీర్వాదం అనేసి శరీరానికి సంబంధించిన వాటిని చూపిస్తూ ఇవే దేవుని ఆశీర్వాదం అంటాడు. శరీరానికి సంబంధించిన ఆశీర్వాదాలు కాదు దేవుడు ఇచ్చేది ఆత్మ సంబంధం. ఆత్మకి సంబంధించిన ఆశీర్వాదాలు యేసుక్రీస్తులో మనకి ఇచ్చాడు. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. మరి ఆత్మ గురించి ఆలోచిస్తున్నావా? ఆత్మకి సంబంధించిన ఆశీర్వాదాలని మరి దేవుడు మనకి అనుగ్రహించాడంటే అవి ఎలాంటి ఆశీర్వాదాలు, ఏంటి, ఇవన్నీ మనం గుర్తించగలుగుతున్నామా? ఒకసారి ఆలోచించేయండి. అవి ఆలోచించేసుకోకుండా మనం ప్రియులారా ఇలాగే మనం జీవిస్తే మరి గౌకుని చనిపోతే మరి నిత్య నరకానికి వెళ్ళేటటువంటి పరిస్థితి. ఎందుకంటే బతికుండంగా ఆత్మ గురించి ఆలోచించకపోతే చచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితుల్లో ఉంటుంది ఒకసారి ఆలోచించండి. ధనవంతుడిని జ్ఞాపకం చేసుకోండి. బతికుండంగా ధనవంతుడు ఏం చేసేవాడు? ధనవంతుడు అనుదినము బహుగా చూపించేవాడు, సన్నపనార వస్త్రాలు ధరించుకునేవాడు. మరి అలాంటి గొప్ప జీవితాన్ని జరిగించాడు. ఆత్మ కోసం ఏనాడు ఆలోచించలేదు. అందుకనే ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడినప్పుడు అతడు అగ్ని జ్వాలలో యాతన పడుతూ కేకలేస్తున్నాడు. తండ్రివైన అబ్రాహ్మా, నేను అగ్ని జ్వాలలో యాతన పడుతున్నాను, నా యందు కనికరపడి తన వేలుకొన్న నీటిలో ముంచిన నాలుగు చల్లార్తానికి పంపించు, అలాదను పంపించు, అలాదరైతే బాగా లాదను పంపించు అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. ఆత్మ గురించి ఆలోచించండి. నీవై ఉన్న ఆత్మ, ఇది దేవుడు నీవైన ఆత్మకు ధరింపజేసిన ఈ శరీరం, భూమి మీద ఉన్న మన గుడారము, ఈ గుడారం ఈ ఆత్మకి ఈ గుడారాన్ని ధరింపజేశాడు. ఈ గుడారం ఏమైపోద్ది? భూమి మీద ఉన్న మన గుడారమైన ఈ నివాసం శిథిలమైపోద్ది. మరి ఆత్మ ఈ శరీరం నుంచి బయటకు వచ్చిన ఆత్మ నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? నరకానికి వెళ్తావా, పరలోకానికి వెళ్తావా? మరి ఇప్పుడు భూమి మీద అంటే శరీరంలో ఉండగానే నువ్వు ఆలోచించాలి. శరీరం నుంచి బయటికి వెళ్ళిన తర్వాత నువ్వు ఎలాంటి పని కానీ ఉపాయం కానీ ఆలోచన కానీ ఎలాంటిది కూడా లేదు. కాబట్టి ఆలోచించి అర్థం చేసుకోవలసిన అవసరం ఉంది. కాబట్టి మన పౌరస్థితి పరలోకంలో ఉంది.
పరలోకంలో ఉన్న మన పౌరస్థితి కలిగిన మనకి మన ఆత్మకి సంబంధించిన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకి అనుగ్రహించాడు. అవి ఎక్కడ ఉన్నాయి ఏంటి ఇవన్నీ తెలుసుకుని వాటిని మనం పొందుకుని బతికి ఉండంగానే, శరీరంలో ఉండంగానే, చనిపోక ముందే ఇవన్నీ కూడా మనం సంపాదించుకోవాలి. మనం బతికేది దేనికోసం? బతుకుతున్న శరీరం కోసమా, ఆత్మ కోసమా? ఒకసారి కోటి విద్యలు కూటి కోసం అంటారు. కూడి దేనికోసం అంటే కడుపు కోసం. దేవుడు ఏమంటాడు? వాటిని దాన్ని పాడు చేస్తానంటాడు. పాడు చేస్తానంటాడు. వాటిని అంటే ఆహార పదార్థాలు, దాన్ని అంటే కడుపుని పాడు చేస్తానంటే. కాబట్టి ఇప్పుడు ఇలా ఒకసారి ఆలోచించండి. దేనికోసం? దేనికోసం ప్రయాసం? దేనికోసం ఆలోచన చేయాలి? నా ఆత్మ కోసం నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? ఒకసారి నిన్ను పరిశీలన చేసుకో. పరిశీలన చేసుకుని ఇప్పుడే మా యేసుక్రీస్తు దగ్గరికి రా. మా క్రీస్తు వాక్యాన్ని విను. మారు మనసు పొందు. మారు మనసు పొంది యేసుక్రీస్తు నామంలో బాప్తిజం తీసుకో. బాప్తిజం తీసుకుని సంఘంలో చేర్చబడు. సంఘంలో చేర్చబడి పరలోక పౌరస్థితిని సంపాదించుకో. దేవుడు మాట్లాడిన ప్రతి మాట ప్రతి హృదయంలో నీరు గట్టి ఫలం చేయనుగాక. ఆమెన్. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు.